మారుతి, ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, అంజనీసుతుడు, వాయుపుత్రుడు, కేసరి నందన్, చిరంజీవి, కపిరాజు ఇట్లా తీరు పేర్లు. అందరూ భక్తితోటి పిలుచుకునేది అంజన్న. చిన్నపిల్లల మెడల తప్పకుండా దేవుని బిల్ల కడతారు. గిట్లనే చీడపీడలు తాకవు, తాకతుంటదని పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. పోరల్సుత మస్తు కాయిషేస్తారు. ఇవాళ దేవుని పుట్టినరోజు పండుగ. మరి ఎట్లా జరిగిందో అంతటా చూసొద్దాం పాండ్రి. ఎటు చూడు సాములే ఇరుముళ్ళు నెత్తిన పెట్టుకొని అంజన్న పాటలు పాడుకుంటా భజనలు చేసుకుంటా కొండగట్టుకొచ్చిండ్రు. గుండంలో తానాలు చేసి లైన్లు కట్టిండ్రు అంజన్న దర్శనం కోసం. పెళ్లి కావాలి ముందు మా అమ్మ సర్పంచ్ కావాలని అయింది. వచ్చినందుకు పెళ్లి కావాలని పెళ్లి కావాలి. బీడీ, సిగరెట్, మందు లాంటివి కూడా ఎంత బాగా తాగే అలవాటు ఉన్నారు కూడా ఈ దీక్ష తీసుకుంటే ఒకటి ఖచ్చితంగా మానుకోవడం కూడా జరుగుతూ ఉంది. హాస్పిటల్ మెట్టు ఎక్కాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు మాల మీద ఎలాంటి పద్ధతులు పాటించామో అప్పుడు లైఫ్ స్టైల్లో మిగతా లైఫ్ స్టైల్లో పాటిస్తే మాత్రం హాస్పిటల్ మెట్లు ఎక్కడం అనేది చాలా కష్టం సార్. దర్శనం అయినాక సాములందరినీ మండపంలో కూసబెట్టి అయ్యవార్లు దీక్షలు తీసిండ్రిగా. కొండగట్టులనే కాదు అన్ని హనుమాన్ గుళ్ళ కాడ పూజలు, అభిషేకాలు, భజనలు, కీర్తనలు మస్త్ అనిపించినాయి అబ్బా. ఇక చెప్పుకోవాల్సింది హైదరాబాద్ లో శోభయాత్ర గురించి. గౌలిగూడ రామాలయం కెంచి సికింద్రాబాద్ తాడ్బండ హనుమాన్ గుడి దాకా మా సంబురం. పుత్లిబౌలి, కోటి, సుల్తాన్ బజార్, రామ్ కోటి, కాచిగూడ క్రాస్ రోడ్, వైఎంసీఏ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీ నగర్, వైస్రాయ్ హోటల్, మాంకాలమ్మ గుడి, ఇంపీరియల్ గార్డెన్ మీదకెళ్లి నడిచింది. ఈ 12 కిలోమీటర్ల పొడుగుతా పండుగే. ఏరే రూట్లకెళ్ళొచ్చిన శోభాయాత్రలు గిన్న దీంట్లోనే కలిసినాయి. ఆటపాటలు, భజనలతోని ముంగట్కి నడిచింది. బండ్లు, కార్లు ఈ రూట్ల రాకుండా ఇంకో దిక్కు కెంచి పంపిండ్రు. ఏడ గింత తక్లీఫ్ కాకుండా వేల మంది పోలీసులు గస్తీ కాసిండ్రు.